బ్యాక్ టు లైవ్ షో. శీలం గారు, నిన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రత్యేక హోదాకు, పారిశ్రామిక రాయితీలకు, ఉద్యోగ అవకాశాలకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే జయరాం రమేష్ గారితో నేను మాట్లాడాను, ఆయన 60,000 కోట్ల ఏడాదికి వస్తుందని నేనేం అనలేదని జయరాం రమేష్ అన్నారు. దానికన్నా కూడా ఈ ప్యాకేజ్ చాలా బాగుందని కితాబ్ ఇచ్చారని జయరాం రమేష్, సుజనా చౌదరి అన్నారు. వాస్తవమేనా? అలా చెప్పుంటారా జయరాం రమేష్? అంత ఒకవేళ అది కరెక్ట్ అయితే అంతకు ముందు చెప్పింది తప్ప ఆయన అన్నది? ఏమండి, ఐ జస్ట్ వాంట్ నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి, ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేను 3 నిమిషాలు తీసుకోండి, 5 నిమిషాలు అంటే మిగతాలతో కూడా మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. ప్లీజ్ స్టార్ట్. ఓకే, సుజనా చౌదరి గారు చెప్పింది అబద్ధం అండి. గూగుల్లో చూడండి, ప్రతి ఒక్కరూ చదువుకోండి. ఎందుకంటే ఈ తెలుగుదేశం వారికి ఆ మీడియా బలాన్ని ఉపయోగించుకొని, వారికి ఉన్నటువంటి అన్ని రకాల బలాలను ఉపయోగించుకొని కేంద్రంతో పోరాటం మాని ప్రజల్లో, నేను చెప్పాను చూడండి, ఒక పేద బ్రాహ్మణుడు మేకను తీసుకెళ్తుంటే నలుగురు అక్కడ ఉండి ఇది మేక కాదు కుక్క, ఇది మేక కాదు కుక్క అని 4 సార్లు చెప్పేసరికి ఆయనకి అనుమానం వచ్చింది. ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, ప్రజల్లో అబద్ధాలు చెప్పడానికి ఇది పూనుకున్నారండి. సుజనా చౌదరి గారు చెప్పింది చాలా అబద్ధం అండి. గూగుల్లో చూడండి. ఒక నిమిషం, అంటే సుజనా చౌదరి గారు చెప్పింది అబద్ధం, గూగుల్లోకి వెళ్ళాలి. మీరు వాస్తవం చెప్పండి, గూగుల్ ఎందుకు మాట్లాడాలి? గూగుల్ ఎందుకు మాట్లాడాలా? కస్టమ్స్ అండ్ మీరు మాట్లాడండి, కాంగ్రెస్ పార్టీగా మీరు మాట్లాడండి. సుజనా చౌదరి గారు చెప్పింది అబద్ధం అని ఎట్లా అంటారు? జయరాం రమేష్ అది వాస్తవం ఎలా చెప్తారు? ఇప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయమాకండి. ఒక నిమిషం, ఆయన చెప్పింది అది పొరపాటు కదన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గూగుల్ ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టింది గూగుల్లో? లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాదన చెప్పండి. ఇక్కడ మీరు కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏది ఉపయోగపడుతుందో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా, మీరు స్పెషల్ స్టేటస్ అన్నా లేకపోతే ప్యాకేజ్ అన్నా, ఈ రెండిట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏదో మాట్లాడతాను, అది తీసుకుంటాం. కేంద్ర మంత్రి చెప్పారు, మీరు అబద్ధం ఎలా అంటారు? మీరు కూడా మాజీ మంత్రి వర్యులే కదా. అంతేగాని అది ఉండండి, మీరు కైండ్లీ డోంట్ డిస్టర్బ్ అమ్మా. Only one issue challenging from Bharatiya Janata Party side. I request one issue from Bharatiya Janata Party side. You take 175 people. ఎందుకంటే 3 సార్లు ఎన్నికైనటువంటి వాళ్ళు, ఓడిపోయినటువంటి వాళ్ళు, ముగ్గురు ఉన్నటువంటి వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అందరినీ తీసుకుందాం. అంటే 900 మంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా 16,600 గ్రామాల్లో ఉన్నటువంటి అధ్యక్షులను తీసుకుందాం. అదేవిధంగా 665 మండలాల్లో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి వాళ్ళు, గెలిచినటువంటి వాళ్ళందరినీ తీసుకుందాం. మీరు ఎడ్యుకేట్ చేయండి, ఇంతకంటే మంచి ప్యాకేజీ వస్తుందని మీరు రండి. మీ నాయకత్వంలో మనం వెళ్దాం, డిబేట్ చేద్దాం. ఏంటంటే రాష్ట్రానికి రూట్ మ్యాప్ చేసి మీలాంటి వాళ్ళు ఒకవేళ ఏదైనా కారణంలో అపోజిషన్ పార్టీలో ఉన్నా కూడా ప్రాపర్ గా మాట్లాడాలి. ఏమండి, గూగుల్ చూడండి, లేకపోతే రమేష్ మాట్లాడేది కరెక్ట్ కాదు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇవి కాదు శీలం గారు. ఎందుకంటే మీరంటే మాకు చాలా గౌరవం ఉంది, కానీ ఈ గౌరవంలో నేను చెప్పేదానిలో క్లారిటీ ఉంది కాబట్టి, మీరు చెప్పేది తప్పు కాబట్టి క్లారిటీ కాదు. రాష్ట్రాన్ని మోసం చేయడం మాట్లాడట్లేదు. సుజనా చౌదరి గారు వ్యక్తిగతంగా కాదు, కరెక్ట్ కాదని చెప్తున్నాను. వ్యక్తిగతంగా తప్పు మాట్లాడితే, వ్యక్తిగతంగా తప్పు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ లేకపోతే రామకోట గురించి మాట్లాడతారు. Kindly understand, you are having a lot of energy and capabilities, but you should not control people like this. వాస్తవం ఏంటంటే significant concessions are there for the industrialization, customs, excise డ్యూటీలో కూడా ఆ 11 రాష్ట్రాలకి ఉన్నాయి. ఇది ఫ్యాక్ట్, అది వెరిఫై చేయొచ్చండి. ఎవరో we do accept అండి. you are being a finance minister, you know it very well what is the capability of that state and what is the capability of the state, and you know very well how we are going to finance it, how we are going to do that. When we want to make the financial statements, you should be clarified. We have given 2.25 lakhs crores to the state, and you are saying today, being a ex-finance minister, you are confused and you are confusing the people. Kindly understand, my dear sir. Sir, kindly understand. మీరు దయచేసి అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయొద్దండి.
ఈ ప్యాకేజ్ లో కూడా అక్కడ కూడా మతం రంగు పులుముతున్నారు. ఈ దేశంలో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మా ఓటర్లే. ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మా ఓటర్లే. వాళ్ళకెందుకు మతం రంగు పులుముతున్నారు? కాశ్మీర్ లాంటి ప్రాంతాలను తీసుకొచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ లాంటి అద్భుతమైన ప్రాంతాలు ఎందుకు చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఇస్తున్నా మిత్రమా, అర్థం చేసుకోండి దయవుంచి. రామకోటి గారు ఒక నిమిషం అండి. మీరు కూడా ఇలా మాట్లాడితే ఇంకా కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేసే కాంగ్రెస్ వైసీపీలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే మీరు రాజకీయంగానే ఉన్నానంటే మీ అందరూ గొప్పతనమే. రాజకీయంగా కాదు, ఒక్క విషయం సార్, మీరందరూ కూడా పెద్దలు సార్, శీలం గారు గాని వారు గాని సార్, నేను ఒక్క విషయం అడుగుతాను. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా కాదు అంటే చాలా మంది ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, లేకంటే తమిళనాడు ముఖ్యమంత్రి గారు కానీ, ఇది ఇస్తే మా రాష్ట్ర ప్రయోజనాలకు ఒరిస్సా ముఖ్యమంత్రి గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రత్యేక హోదా ఇస్తే మా రాష్ట్రాలకు చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాయి. అదే కనుక మీరు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక మాట అడిగినారు, 1000 కోట్ల రూపాయలు ఆయన హుదూద్ తుఫాన్కి ఇస్తే ఇప్పుడు దాకా ఎంత వచ్చింది అనేది కూడా తెలియదు. దీనివల్ల ఒక క్వాంటిఫికేషన్ కష్టము, రాష్ట్రం అభివృద్ధి చెందదు. అదే విధంగా అది కాకుండా ప్రత్యేక హోదా ఇస్తే స్పెసిఫిక్ పాయింట్స్ ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ప్రత్యేక హోదా ఇస్తే ఇప్పుడు శీలం గారు చెప్పినారు, ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానీ, లేకంటే సెంట్రల్ ప్రాజెక్ట్స్ కానీ, ఎక్సైజ్ కస్టమ్స్ దాంట్లో వచ్చేది కానీ, ఇన్కమ్ ట్యాక్స్ లో వచ్చే రాయితీలు కానీ, అదేవిధంగా డిప్రిషియేషన్ లో వచ్చే రాయితీలు కానీ, పెట్టుబడిలో వచ్చే రాయితీలు కానీ. సార్ ఇప్పుడు ఇంతకు ముందు ప్రభాకర్ గారు ఒక మాట చెప్పినారు, ఎన్ని వచ్చినా ఎంఓయూలని. సార్ ఆ కేజీలు ఆ ఎంఓయూలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. ఆన్ 2 జూలై బండిల్స్ ఆఫ్ పేపర్స్. ఆన్ 2 జూలై టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. దాంట్లో సార్ మీరు కూడా చూసింటారు, 6 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు తెస్తే ఇప్పుడు దాకా 6,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు పెట్టారు. అంటే 1% కూడా రాలేదు. కాబట్టి ఈ రాయితీలు ఇప్పుడు పరిశ్రమలు వచ్చే తప్ప సార్ మంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకోండి, ఇప్పుడు అన్ని రాష్ట్రాలతో వాళ్ళు రానుంది అయిపోయింది. కానీ గోవిందరెడ్డి గారు మీరు ఇలా అంటే బీజేపీ నాయకులు ఏమన్నారంటే పక్క రాష్ట్రాల వారు మోదీని అంత ఎందుకు ఏపీకి ఇస్తున్నారు అని అభ్యంతరం పెట్టినా ఎవరిని కేర్ చేయకుండా ప్రత్యేకంగా ఆసక్తితో మోదీ ఇంత చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు అభ్యంతరం పెట్టడం లేదు, ఇది వచ్చేదా సచ్చేదా ఎప్పుడు సిద్ధార్థ్ సింగ్ అన్నారు ఈ మాట. జవదేకర్ గారు కూడా కాదు, ఏ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఏ ముఖ్యమంత్రులు అబ్జెక్షన్ పెట్టారు? తమిళనాడు ముఖ్యమంత్రి గారు అబ్జెక్షన్ పెట్టలే, ఒరిస్సా ముఖ్యమంత్రి గారు మీరు మాకేంటి అంటున్నారు. సార్ ప్రత్యేక హోదా అనేది రాజ్యసభలో సార్ మీరు బీజేపీ వాళ్ళు రాజ్యసభలో అందరూ పెడితే ఆ బిల్లు కూడా రానికన్నా చేసినారు కదా, పోనీ మీరే బిల్లు పెట్టండి. కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినారు, ఇప్పుడు మీరు బిల్లు పెట్టి చేయండి, ఎవరు వద్దంటున్నారు? క్రిటికాలిటీని మనం ఇప్పుడు కూడా జనాలు చెప్పకుండా ఇంకా డార్క్ లో పెట్టాలనుకుంటే అది కాంగ్రెస్ కి బీజేపీకి కూడా మంచిది కాదు. నేను ఎందుకు అంటున్నానంటే బీజేపీ ఈ రోజు కన్నా వాస్తవ రూపంలోకి రావడానికి ఒక ప్రయత్నం చేశారు. వీళ్ళకి తెలియక లేకపోతే ఆంధ్రప్రదేశ్ కొత్తగా విడిపోయింది కాబట్టి విడిపోయిన తర్వాత మనకు కొన్ని ఆశలు ఉంటాయి. ఎందుకంటే ఇది మనం కోరుకున్నది కాదు, ఆంధ్ర ప్రజలు కోరుకున్నటువంటి విభజన కాదు. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు విభజన తర్వాత చాలా మనకు రావాల్సినటువంటి వస్తాయి అని వాళ్ళు చెప్పిన తర్వాత ఏది జరుగుతుంది ఏది జరగకపోతే 2 years ఎందుకు పెట్టిందని కూడా ఒక ప్రశ్న ఈ రోజు ప్రజలు అడగచ్చు. ఏంటి అనుభవం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఎస్, మ్యాథమెటిక్స్ వచ్చినప్పుడు, ఎకనామిక్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ ఇదే ప్రశ్న అడిగారు. 2 ఏళ్లకి వారికి తెలిసిందా హోదా కన్నా ప్యాకేజ్ ముఖ్యమని? అదేదో మొదటి రోజే చెప్పచ్చు కాదు సార్, ఇది పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కంపారిటివ్ స్టేట్మెంట్ లో చూసినప్పుడు మిగతా ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది, గోవిందరెడ్డి గారు మిగతా రాష్ట్రాలు వాళ్ళు బలవంతం పెట్టడం, ఈ ఆర్గ్యుమెంట్ మేము కూడా చేశాం. మిగతా రాష్ట్రాలు విడగొట్టమంటే విడగొట్టేశారు మీరు. ఎస్, హూ సెడ్ టు కాంగ్రెస్ పార్టీ? ఇజ్ ఇట్ నాట్ ది చిదంబరం? రాష్ట్రాన్ని విడగొట్టండి అని చెప్తే చిదంబరం చెప్తే ప్రకటన చేసింది ఆయన కాదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియదు, అది వాళ్ళు చెప్తే చేశారు. ఈ రోజు కూడా బీజేపీ అదే మోసలో వెళితే
ఇబ్బంది అని భావించి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి చేస్తున్న నేపథ్యంలో రిషి గారు, ఆఫ్టర్ 1968 ఒక ప్లానింగ్ నిమిషం. ప్లానింగ్ కమిషన్ 68 లో వచ్చిన తర్వాత లేకపోతే 14th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు ఉన్న తర్వాత ప్లానింగ్ కమిషన్ కి ఆల్టర్నేటివ్ కాదు నీతి ఆయోగ్ అండ్ డెఫినేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ Complete గా వచ్చినట్టు ఇప్పుడున్నటువంటి గివెన్ సిచ్యువేషన్ లో మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మన రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి ఏది ఎక్కువగా ఉపయోగపడుతుందో దయచేసి దానికి మేము వెళ్ళదలుచుకున్నాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న వాటిని తీసేస్తున్నాం, మీకు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఏమైనా ప్రాజెక్టులు వస్తే మేమే దానికి షూరిటీ ఇవ్వండి ఇస్తాం, మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఎస్ వీఆర్ ఫర్ దట్ నౌ. మీకు స్పెషల్ స్టేటస్ ఇచ్చేసి 90% 10% కూడా లేకుండా 100% మేము ఇస్తున్నామని పోలవరం చెప్పారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఫండమెంటల్ ప్రశ్న నేను, అంటే ఈ రాష్ట్రానికి మీ రాజధానికి వ్యతిరేకం, పోలవరానికి వ్యతిరేకం, రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం. కమాన్, మీకున్నటువంటి ఒక ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ మీరు కలిపి ఇదిగో ఈ విధంగా కంపేరిటివ్ స్టేట్మెంట్ ఈ రోజుకి ఇచ్చారా? ఈ రోజు మేము ఒక లైన్ లోకి వచ్చిన తర్వాత మేము స్టడీ చేసి ఈ రోజు మా దగ్గర ఉన్న ఫైనాన్స్ లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే సుజనా చౌదరి గారు కానీ ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత సీఎం గారు కన్విన్స్ అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి స్టేటస్ కన్నా ప్యాకేజీలో ఎక్కువ వస్తున్న రూపంలో స్టేటస్ తెరమరుగవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్ళు కావాలని చట్టంలో పెట్టకుండా దీన్ని పక్కకు పడేసిన నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్ళు కుట్రబన్ని రాష్ట్రం మీద విడగొట్టే ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో ప్రజలకి వాస్తవం చెప్పాలని కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నారు? మోదీ విఐపి హోదా ఇచ్చారు కానీ అనవసరంగా ఈ విషయాన్ని కాంగ్రెస్ వైసీపీ రాజకీయం చేస్తున్నాయి, మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది, ఇది బీజేపీ టీడీపీలు చెప్తున్న మాట. అవి వింటున్నాను కానీ చూపుడు జాగ్రత్తగా ఉన్న బీజేపీ వాళ్ళతో మిమ్మల్ని మీడియా మీ ధనబలం ఉపయోగించుకుని వాళ్ళు చక్కగా ప్రజల్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేక హోదాని కిల్ చేయడానికి చాలా తతంగాలు వేస్తున్నారు. దానికి చాలా చాలా దరిద్రమైనటువంటి ఆలోచనలన్నీ కాంగ్రెస్ మీకు జ్ఞానం అయింది. మీరు మీ తెలుగుదేశం బీజేపీ కలిసి మీరు కుట్రబన్ని ఏమిచ్చారండి ప్యాకేజీ? ఈ ప్యాకేజీలో ఏముంది చూపించండి నాకు. ప్యాకేజీలో ప్రామిసులు అడుగుదట్టిస్తారా? మీరు చెప్పిన మాట నిలబెట్టుకోలేనటువంటి వాళ్ళు అడుగట్లా తీరుస్తారండి. ఇవన్నీ కూడా నేను రెడీ టు డిస్కస్. ఇట్లా మీడియాలో కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బాధ్యత కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది మీతో ఆర్గ్యుమెంట్ స్టేట్ గవర్నమెంట్. అంతేగాని ప్రజలకు తప్పుదో పట్టించొద్దండి. మీ తెలుగుదేశం అభిమానులతో, మీ తెలుగుదేశం పత్రికలతో, మీ తెలుగుదేశం మీ బీజేపీ తప్పుడు ప్రచారం ప్రజలు మాత్రమే. కాంగ్రెస్ ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఏది పనికొస్తుందో ఈ రాష్ట్ర ప్రజలకి అది మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి దీన్ని మీరు ఎందుకు ప్రత్యేకంగా డైరెక్ట్ చెప్పలేకపోతున్నారు? పార్లమెంట్ ముఖ్యం. మళ్ళీ హోదా రెండు ఆ రోజు బిల్లులో ఉన్నాయి. మీరు ఒక పార్ట్ ఇచ్చారు, ఆ పార్ట్ కూడా పూర్తి అది కూడా ఇప్పిస్తాం మీతో. ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి? ఇవాళ సాధ్యం కాదని బీజేపీ చెప్తోంది, దాదాపు తెలుగుదేశం పార్టీ కన్విన్స్ అయింది. ఇవాళ మీ ముందున్న ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి చెప్పండి? మా ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం అండి. వీళ్ళు కానీ మేము ప్రజలు వాడుకుంటాము, ప్రజలు సాధారణంగా వాడుకుంటాం. ఒక చిన్న ప్రశ్న సార్ ఇక్కడ ఒకే సెకండ్, ఐ విల్ టేక్ 1 సెకండ్, ఓన్లీ 1 సెకండ్, ఐ విల్ టేక్ ఓన్లీ 1 సెకండ్. అన్నా ప్లీజ్ ఓన్లీ 1 సెకండ్. సో ఈ రోజు సార్ రిషి గారు ఒక సెకండ్, కాంగ్రెస్ అవకాశం లెట్ మై వాయిస్ గో టు ది ఎయిర్ అని మనం చేస్తా ఉన్నాం. ఒక సెకండ్. ఈ రోజు బీజేపీ మోసం చేసి సెకండ్ కాదు చూపుడు గారు అన్న ఒక్క సెకండ్
అలా ఒక్క సెకండ్ ఇంకా అంత టైం లేదండి. అలా ఒక్క సెకండ్ అంతకన్నా టైం లేదు. మన తర్వాత డిబేట్ లో మళ్ళీ మాట్లాడదాం. గివెన్ సిచ్యువేషన్ లో మీరు మనసు మార్చుకొని ఒక్క సెకండ్ అన్న. Close the show and ఒక్క సెకండ్ ఇది తప్పు. ఈరోజు తర్వాత అన్నా చౌదరి గారు ఒక మిత్రులు మీరు అందరూ మంచి మిత్రులే. మిత్రులే, అదే సమస్య. ఇప్పుడు అందరూ మాకేంటంటే మేము ఈ రాష్ట్రాన్ని అర్థం చేసుకోవాల్సింది Please. ఒకే ఒక ప్రశ్న. వారు ఏంటి అన్నా ఒక్క సెకండ్ ఆపన్నా. దుర్దేశం I think I need chance. Anyway, thank you. Thank you, Sriram గారు. అందుబాటులో వేసినందుకు. Don't close రామకోటి గారు, because of ఒకే him. విషయం చెప్పండి. Don't- మీరు ఒకే ఒక మీకు second. ఇస్తా. రామకోటి గారు, ఒకే విషయం చెప్పండి. ఎందుకు ఇది ఇంత రాకెట్ సైన్స్ లో ఉంది? కేవలం బీజేపీకి మాత్రమే అర్థం అవుతోంది. సరే, ఇప్పుడు టీడీపీకి కొంత అవగాహన వచ్చింది. మరి కాంగ్రెస్ కి, వైసీపీకి హోదా అడుగుతున్న వాళ్ళందరికీ ఎందుకు అర్థం కావట్లేదు? కొంచెం బ్రీఫ్ గా చెప్పాలి. ఒకే ఒక విషయం ఋషి గారు, యాక్చువల్ గా ఏంటంటే ఎవరైతే వాళ్ళు చేయలేని పని ఇంకోళ్ళు ఎవరన్నా చేశారనుకోండి, చిచ్చిచ్చి ఈ పని కరెక్ట్ కాదని అంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, చాలా మంది అనుకుంటారు ఇంతకంటే బాగా నేను మాట్లాడగలను, నన్ను అక్కడ టీవీ దగ్గర తీసుకెళ్లేదు కాబట్టి అంతే, అంతే. మాట్లాడలేను అనుకుంటారు. అట్లాగే ఈ మాట్లాడేటువంటి వాళ్ళు చేయలేని పని ఏదైతే ఉందో రాష్ట్రానికి ఏమేం కావాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ మేము చేసి చూపించాము. చూడగానే ఏమనిపిస్తుంది అంటే మేమైతే ఇంతకంటే బాగా చేయగలం అనుకుంటారు. అర్థమైనా అర్థం మిమ్మల్ని కానట్టు కూర్చోబెట్టి మీరు యాక్ట్ చేయండి చేస్తున్నారంట, మహాప్రభు అంతేనా? అన్నాం. రాజ్యసభలో మాట్లాడమని సీఎం గారికి 6 సంవత్సరాల సమయం ఇచ్చాం రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం. మీరు తీసుకొచ్చినటువంటి రాష్ట్రాలు తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఒకటి చెప్పండి దయ ఉంచి, అవి వదిలేసేయండి. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు Sorry, time లేదు. ప్రజల్లోకి వస్తా అంతకన్నా మనం ఉన్నారు. చర్చించే దయ ఉంచి time ప్రజల్లోకి లేదు. రండి. అర్థమైనా అర్థం వచ్చి కానట్టున్నారు. ఈ రాష్ట్రంలో ఓకే, నిజంగా ఓకే. ప్రజలను కనుక చెప్పండి, మీరు చెప్పండి. కనుక ఒక్క ప్రభావితం నిమిషం. చేసే సరే, విధంగా క్వశ్చన్ ఉన్నటువంటి అడగండి. విధానాలు అయితే ఓకే, ఓకే. దయ ఉంచి మీరు రండి. అసలు బీజేపీ manufacturing defect ఎట్లా వాళ్ళ కాంగ్రెస్ స్టాండ్ పార్టీకి తీసుకున్నది, ఎందుకు ఏర్పడిందో నాకు అది అర్థం ఎట్లా కావట్లేదు. మునిగినా అదే పోయినా విధంగా ఎట్లయినా కాంగ్రెస్ ఒకటే పార్టీతో అనుకున్నది. పాటు కానీ వైఎస్ఆర్సీపీ చాలా ఆశ్చర్యకరమైనటువంటి కారణం ఏంటంటే ఏంటంటే వారికి తెలుగుదేశం ప్రజల్లో పార్టీ ఇక్కడ మద్దతు ఒక్కసారిగా ఉందని టర్న్ అయిపోయి అనుకునే అధ్యయనం వాళ్ళు చేసే ఉంటారు. కానీ ఏంటంటే అది ఏం అధ్యయనం చేసినా ప్రజలకు చెప్పాలా? ఎలాంటి అధ్యయనం Final, చేశారు, ఏం final. చేసినారో చెప్పి ఆయన ప్రజలను ఆపేస్తే- ముంచే అధ్యయనంగా క్వశ్చన్లు అడగద్దు. ఫైనల్ క్వశ్చనే కదండి. అంటే ఇక్కడ మేము తెలుగుదేశం ఆశావాదులం. ఎందుకంటే ఎలక్షన్ ముందుకే నేను చెప్పాను, నా ప్రైమరీ ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత అని చెప్పాం. మేము ఆశావాదులం. ఈ రాష్ట్రాన్ని నమ్మి ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రజలు గెలిపించారు. రాష్ట్ర ప్రజలకి వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికి ఒక్క నిమిషం అండి, అభివృద్ధికి ఈ రోజు మా వంతు కృషి మేము చేయాల్సి డిపెండింగ్ అపాన్ ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా బీజేపీ ఇక్కడ ఎందుకు మేము బీజేపీని కూడా ప్రశ్నించామంటే, మీరు పోటీ పడి ఈ రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో మన్మోహన్ సింగ్ గారు చట్టంలో పెట్టని దాన్ని ఈ రోజు మీరు ఇప్పుడు దాకా మమ్మల్ని మోసం చేసి ఈ రోజు అది వీలు కాదు, దానికన్నా మెరుగైన పాలన ఏది మెరుగైతే అది తీసుకోవాల్సిన సిచ్యువేషన్ లో మేము వెళ్ళాం. అయితే ఇక్కడ నేను అడుగుతున్నా, ఇది మెరుగు కాదని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా భావిస్తే మీరు దీన్ని దయచేసి పార్లమెంట్ లో ఉన్నటువంటి రాజ్యసభకే కన్ఫైన్ చేయకుండా లోక్సభలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరూ అక్కడ ఉన్నారు. ఈ రోజైనా సరే మీరు ఈ ప్యాకేజీ ఇది దీనికన్నా స్టేటస్ ముఖ్యం, స్టేటస్ అని మీరు రివైవ్ చేయండి. అక్కడ చేయండి, మీరు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ పార్లమెంట్ లో చేయండి. చేయగలరా? నేను అడుగుతున్నా. మాకున్నటువంటి అంశాల్లో ఈ రోజు సుజనా చౌదరి గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్. ఈ రాష్ట్రానికి ఏది మేలు దొరుకుతుందో దాన్ని ప్రజలకు చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.